కేసీఆర్ చెప్తున్న ఉస్మానియాలో ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ను పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పేదవాళ్లకు ఇల్లు కట్టడంలో తప్పేం లేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా మరి కేసీఆర్ గారు ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్ అది కూడా మరి గతంలో లక్ష నాగళ్లతోని రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతా అని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే ఇన్కన్వెన్షన్పై పడిగా అక్కడ దాడులు చేసిన రోజులు కూడా అందరికీ గుర్తుంది. కానీ మళ్ళీ తర్వాత అక్కడున్న సినీ నటులతో మాట్లాడి మరి వారికి ఎలాంటి అండర్స్టాండింగ్ వచ్చిందో ఇప్పటికీ తెలియదు. మొన్నటికి మొన్న 2 లక్షల ఇల్లు కడతాను పేదవాళ్లకు అనేసి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో కూడా కడతాను అని చెప్పారు. మరి ఇప్పుడు సడన్గా ఉస్మానియా యూనివర్సిటీ మీద పడడం, ఉస్మానియా యూనివర్సిటీ గతంలో కూడా 2400 ఎకరాలు ఉన్న చరిత్ర అందరికీ గుర్తున్నది. దాని తర్వాత కబ్జాలకు గురై అది 1600 ఎకరాలే. మరి ఈరోజు నిజంగా కూడా ఆ 800 ఎకరాలకు ఏదైతే ఈరోజు కోర్టులో కేసులు జరుగుతున్నాయో వాటిని క్లియర్ చేసుకొని మరి వాటిలో కడితే మాత్రం తప్పకుండా విద్యార్థులుగా గవర్నమెంట్గా కూడా అందరం కలిసి పోరాడితే ఏమన్నా ఒక శాంక్టిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక దిక్కు మరి ఉస్మానియా యూనివర్సిటీ మీద ఎలాంటి అభివృద్ధి అనేది కనబడట్లేదు. వైస్ ఛాన్సలర్ కూడా ఇప్పటి వరకు నియమించలేదు. ఈరోజు ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో అంటే ఒక డెమోక్రటిక్ డైలాగ్ లేకుండా నేను ఒక మొండివాన్ని, ఇది రాజుల కాలం కాదు, ఇన్ని భూములు ఉండాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు రాజులు కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు బడుగు బలహీన సామాజిక వర్గాల నుంచి వచ్చే పిల్లలు. చిన్న చిన్న అగ్గిపెట్ట లాంటి రూముల్లో కూడా మరి 4-5 విద్యార్థులు నాన్ బోర్డర్లు కూడా ఉన్నారు. ఏ నాన్ బోర్డర్లు అయితే తెలంగాణ ఉద్యమం కోసం చేసారో ఈరోజు మరి రేపు భవిష్యత్ అనేది ఉంది, పరీక్షలు వస్తాయి, నోటిఫికేషన్లు అనేటివి వస్తాయి, అందుకే ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాం అనేసి చాలామంది విద్యార్థులు ఉన్నారు. అట్లాంటి విద్యార్థులకు ఈరోజు హాస్టళ్ళు కూడా లేదు, ఇక్కడ హాస్టల్ సర్వీసెస్ లేదు, రీసెర్చ్ సెంటర్స్ లేరు. ఎడ్యుకేషనల్ హబ్గా చెప్తున్నారు జవహర్ నగర్లో లేకుంటే గజ్వేల్లో ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని. మరి ఉస్మానియా యూనివర్సిటీని ఎడ్యుకేషనల్ హబ్గా చేయడంలో మరి ఎందుకు ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది? ఇక్కడ ఉన్న భూములను నిజంగా కూడా మరి గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలి, ల్యాండ్స్ని యూజ్ చేసుకోవాలి. కానీ రేపు ఏమైపోతుంది అంటే 11 ఎకరాలకు మరి ఒకవేళ హౌసింగ్ లేఅవుట్లు ఇక్కడ అయితే మరి రేపు కేవలం 11 ఎకరాలకే కన్ఫైన్ అవుతుందా? ఎవరైనా గ్యారంటీ ఇస్తారా అని ఇక్కడ విద్యార్థులకు నిజంగా కూడా ఒక ఆలోచన. ఎందుకంటే చాలామంది ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు, పండుగలు చేసుకుంటూ ఉంటారు, చాలా డిస్టర్బెన్సెస్ అనేటివి అవుతుంటాయి. తాగి తిని ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ అట్మాస్ఫియర్కి డిస్టర్బెన్స్ అవుతుంది. రేపు కూడా అంటే దయచేసి మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే పేదలకు భూములు ఇవ్వడంలో మేము వ్యతిరేకం కాదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఒక సోషల్ రెలవెన్స్ ఉంది, ఒక వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఉద్యమాల చరిత్ర ఇక్కడ పిహెచ్డి స్కాలర్లు సీరియస్ ఇష్యూస్ మీద, సోషల్ ఎకనామికల్ కల్చరల్ ఇష్యూస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ కల్పించాలి, అట్లాంటి ఆపర్చునిటీ కల్పించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ లేఅవుట్లు వేసేస్తే ఏమైపోతుంది అంటే అది కేవలం 11 ఎకరాలకే ఆగిపోతుందా? రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుంది, దాని తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తుంది, అందరూ ఉస్మానియా భూముల మీద పడితే మరి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్కి మిగిలేది ఆర్ట్స్ కాలేజా, లేకుంటే తర్వాత ఆర్ట్స్ కాలేజ్ కూడా షామీర్పేటలో మార్చేద్దాము లేకుంటే మేడ్చల్లో మార్చేద్దామని వచ్చే ప్రభుత్వాలు కూడా వస్తాయని దయచేసి ఈ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి పూర్వ విద్యార్థులు కానివ్వండి, లేకుంటే ఇప్పుడున్న విద్యార్థులు కానివ్వండి, లేకుంటే ఎవరైతే ఉస్మానియాని చూసి ఒక తెలంగాణ చిహ్నంలాగా చూసి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిరో వాళ్ళందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటించడం ఖాయమని మేము కేసీఆర్ గారికి హెచ్చరిక చేస్తున్నాం.